ఆ క్రమంలో ఈరోజు మరి మొదటి రోజు నుంచి కూడా ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుంచి ప్రతిపక్షమైన టీఆర్ఎస్ పార్టీ వారు కేవలం విమర్శలు చేయాలనే ఒక ఆలోచన, ఒక సిద్ధాంతాన్ని ముందుకు పెట్టుకొని విమర్శతో పాటు మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తే దాన్ని అడ్డుకోవాలని ఒక ప్రధానమైన అంశాన్ని తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు. రాజకీయాలు అనేది ఎన్నికలకు వచ్చినప్పుడు లేకుంటే సిద్ధాంతపరమైన వారి ఆలోచన విధానాలను తెలియజేయడానికో బ్రాడ్గా ఈరోజు ప్రజలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి గురించి వచ్చినప్పుడు అప్పుడు రాజకీయం చేయొద్దని ఆలోచన లేకుండా రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి టీఆర్ఎస్ పార్టీ వారు వారి పార్టీ సొంత ఎజెండా రాష్ట్ర ప్రయోజనాలను మాకు అవసరం లేదు, మా పార్టీ ఎజెండానే ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలి, రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్న అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలనే ఉద్దేశంతో పాటు దాన్ని రాజకీయం చేస్తూ ముందుకు పోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల సందర్భంలో వారు ఓటమి పాలైన అంశాలకు ఈరోజు నిరాశ నుంచి ఇంకా తేలుకోలేకపోతా ఉన్నారు. అందుకోసమే హరీష్ రావు గారు మరి అమెరికాకు పోయిన పగటి కలలను కంటూ ఈరోజు మళ్ళా తిరిగి ప్రభుత్వంకి వస్తాము, ఆపు చేస్తామని పలుకుతూ ఉన్నారు ప్రగల్భాలు. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం హరీష్ రావు గారిని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలా వద్దా, ఓ కార్యాచరణ తీసుకెళ్లాలని ముందుకు పోవాలని ఉందా లేదా, మీకుందా లేదా, మీ పార్టీకి ఉందా లేదా అని అడుగుతూ ఉన్నాం. మేము అడుగుతూ ఉన్నాం, ఇప్పటికైనా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినరు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓడిపోయినరు, తిరిగి మేము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే దాంట్లో పెద్ద ఎత్తున వారు ఓటమి పాలయ్యారు, మరొక మారు పట్టణాలకు సంబంధించిన ఎన్నికలు జరిగితే దాంట్లో కూడా ఓడిపోయారు, అయినా కానీ మీ బుద్ధి మారతలేదు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాం, ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ చేయొద్దు. మా ఆలోచనను ఒక విధంగా ప్రజలు కోరుతా ఉన్న అంశాన్ని ముందుకు తీసుకెళ్తే డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావాలని, లేకుంటే బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ చేయాలనే ఆలోచన చేయటం తప్ప అసలు మీరేమనుకుంటున్నారు? రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా ఎక్కడ అభివృద్ధి చేస్తే అక్కడ ఆపుతామని మాట్లాడుతూ ఉన్నారు. మీ వైఖరి చెప్పమంటా ఉన్నాం మేము. ఈరోజు మెట్రో రైలుకు సంబంధించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మొదలు పెడితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కేంద్రంలో ఉన్న మా యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారు, ఆ రోజు పట్టణాభివృద్ధికి సంబంధించిన కేంద్ర మంత్రిగా ఉన్న జైపాల్ రెడ్డి గారు, ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి పరంగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మెట్రో రైలుకు సంబంధించి మన్మోహన్ సింగ్ గారు శంకుస్థాపన చేసిన ఆ కార్యాచరణనే ముందుకు సాగటం జరిగింది. ఒక్క అడుగు కూడా మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత
టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని 10 సంవత్సరాల కాలం పాటు ఆ రోజు మేము సంకల్పించిన మెట్రో రైలు వరకు ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయో అన్ని కిలోమీటర్ల వరకే మెట్రో రైలు అయింది. 1 కిలోమీటర్ స్ట్రెచ్ను కూడా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోలే. ఈరోజు మేము ఆలోచన ఏం చేస్తూ ఉన్నాం, పెరుగుతూ ఉన్న జంట నగరాలకు సంబంధించిన జనాభా, పెరుగుతూ ఉన్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని జంట నగరాలకు సంబంధించిన మెట్రో రైల్కు సంబంధించిన ఎక్స్టెన్షన్ చేద్దాం, పూర్తి స్థాయిలో నలువైపులా తీసుకుపోదాం అంటే దానికి అడ్డుకుంటున్నారు. ఎక్కడైతే సామాన్య ప్రజానికానికి పేద వర్గాలకు సంబంధించి పట్టణంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోవాలన్నా వారికి వీలు సంకల్పన గురించి ట్రాన్స్పోర్ట్ కమ్యూటింగ్ ఫెసిలిటీని క్రియేట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే వద్దు, హైదరాబాద్ నుంచి ప్రధానంగా పురాణా షహర్ ఓల్డ్ సిటీను కూడా కలుపుకొని ఈరోజు చార్మినార్ నుంచి శంషాబాద్కి మెట్రో రైలు ఎక్స్టెన్షన్ చేస్తామంటే అది అవసరం లేదని చెప్తారు. అదే మీ ఆలోచన? ఈరోజు బుల్లెట్ ట్రైన్కు సంబంధించి మా ప్రతిపాదనలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిపాదనను రైల్వే శాఖకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే దాన్ని బుల్లెట్ ట్రైన్ ఎందుకు మనకు అని మాట్లాడే తీరే విధంగా ఉందంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపొద్దు, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ పని జరగొద్దు. మేము చెప్తా ఉన్నాం, ప్రజలు కోరేదే మేము ఆలోచన చేస్తాం. ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా ఈరోజు టీఆర్ఎస్కి సంబంధించిన నాయకులకి హరీష్ రావు గారికి చెప్తా ఉన్నాం, భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ప్రజలు ఏం కోరుకున్నదే అక్కడ నిలబెడతాం. ప్రజలు ఏం కోరుకున్నారు, అక్కడ కాలుషితం సంబంధించిన అక్కడ కర్మాగారాలు రావద్దు అని ప్రజలు ఎన్నికల ముందు స్పష్టంగా మాట చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఈరోజు ఏమంటున్నారు, పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుందా లేదా ఈ ప్రభుత్వం? మేము వస్తే దీన్ని అడ్డుకుంటాం, భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి పొల్యూటింగ్ ఇండస్ట్రీసే తీసుకొచ్చే కార్యక్రమం చేస్తామని చెప్తా ఉన్నారు. ఈరోజు మేము చేసేది భారత్ ఫ్యూచర్ సిటీ సంబంధించి తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి దాన్ని ఒక ప్రధానమైన ఇంజన్గా ముందుకు తీసుకెళ్లాలని ఆ ప్రయత్న భాగంలోనే ముందుకెళ్తాం. కలుషితమైన పరిశ్రమలు రాకుండా ఈరోజు అక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని దానికి కావాల్సిన ఈకోసిస్టమ్ని డెవలప్ చేస్తూ మా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రానికి సంబంధించిన యువతకి పెద్ద పెట్టున ఉపాధి కల్పించాలి. ఆ యువతకు సంబంధించిన బంగారు భవిష్యత్తు కల్పన భాగంలో ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీ ఒక ప్రధానమైన ఎకనామిక్ ఇంజన్లో ఆ యువత భాగస్వామ్యం కావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. దీన్ని రద్దు చేస్తామని చెప్తా ఉన్నారే, నేను అడుగుతా ఉన్నా, రాష్ట్రానికి సంబంధించిన యువత భవిష్యత్తు మీకు అవసరం లేదా చెప్పండి హరీష్ రావు గారు. మీరు చేసిన ప్రకటన బాధ్యత రహిత ప్రకటనగా మీరు చేయటం అనేది ఒక అనుభవం గల నాయకులుగా ఇది సరికాదు. మనము అంతర్జాతీయ స్థాయిలో ఈ తెలంగాణకు గొప్ప బ్రాండ్ ఇమేజ్ రావాలని
ఒక ప్రధానమైన ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ కావాలని మేము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు చేసే ప్రతి ప్రయత్నం, మీరు మాట్లాడే ప్రతి మాట తెలంగాణ ప్రాంత వాసులకు అన్యాయం చేస్తున్నట్టు స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా ఎదుగుతున్న క్రమంలో మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామంటే